మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. స్వల్ప అస్వస్థతకు గురవటం అనేది వాస్తవం. దీన్ని ఆసరాగా తీసుకుని విష ప్రచారం చేయటం సమంజసం కాదు. జైళ్ల శాఖ అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దాంట్లో బీపీ 140, పై రీడింగ్ 140, కింద రీడింగ్ 80. పై రీడింగ్ని సిస్టాలిక్ అని, కింద రీడింగ్ని డయాస్టాలిక్ అంటారు. ఇది నార్మలే, సాధారణ స్థితిలో ఉంది బీపీ. 2 శరీర ఉష్ణోగ్రత నార్మల్ అని ఇచ్చారు. నాడి పల్స్ ఇది ఆరోగ్యవంతులకు సాధారణంగా 72 ఉండాలి. చంద్రబాబు నాయుడికి 87 ఉన్నది. ఎందుకు 72 ఉండవలసింది 87 వేగంగా కొట్టుకుంటుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్కి గురయ్యాడు. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నిర్జలీకరణ. రక్తం అంటే రక్తంలో ఉండేది 90% ద్రవమే. అట్లాగే మన శరీరంలో బరువులో 80% బరువు నీరే. కనుక శరీరంలో నీరు తగ్గటం వల్ల అటువంటి పరిస్థితుల్లో నాడి వేగంగా కొట్టుకునే అవకాశం ఉంది. కనుక నాడి వేగము 15 ఉండవలసిన దానికంటే 15 ఎక్కువ కొట్టుకుంటా ఉంది చంద్రబాబు నాయుడికి. ఇక SpO2 అంటే ఆయన పీల్చుకునే గాలి, ఊపిరితిత్తుల్లో ఉండే ఆక్సిజన్ శాతం 97. అది కూడా సాధారణ స్థితిలోనే ఉంది. తర్వాత గుండె యథావిధిగా స్పందిస్తూ ఉంది. గుండె లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంది. గుండె స్పందన బాగుంది. తర్వాత ఊపిరితిత్తులు కూడా బాగా పనిచేస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్య లేదు. అట్లాగే ఆయన భౌతిక ఆరోగ్యం కూడా బాగుంది. అన్నీ తన పనులు తను సొంతంగా చేసుకోగలుగుతున్నాడని చెప్పి ఇది హెల్త్ బులెటిన్ని విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన 1985 సంవత్సరం నుంచి దాదాపు 38 సంవత్సరాలుగా ఆయన ఏసీకి అలవాటు పడిపోయాడు. పగలు రాత్రి ఏసీలో ఉంటాడు. అట్లాగే బస్సు యాత్ర చేసినా బస్సులో కూడా ఏసీ ఉంటుంది. శీతాకాలం చలికాలంలో కూడా ఏసీ అలవాటైపోయింది. అంటే 365 రోజులు చంద్రబాబు నాయుడికి ఏసీ అలవాటైంది. అది 35 సంవత్సరాలుగా. ఇప్పుడు గత 35 రోజులుగా ఆయనకి కేవలం ఫ్యాన్ మాత్రమే ఇచ్చారు. జైళ్ళ శాఖ యొక్క జైళ్ళ మాన్యువల్ ప్రకారం వాళ్ళు ఏసీ ఇస్తారా అంటే ఏసీ ఇచ్చే సదుపాయం ఎక్కడా లేదు. దేశంలో ఏ జైల్లో కూడా ఏసీ లేదు. కనుక మేము ఖైదీలకు ఏసీ ఇచ్చే వసతి లేదు, ఫ్యాన్ మాత్రమే ఇస్తామని. ఏసీ లేకపోయింది, ఫ్యాన్ వేసుకుంటే ఏమవుతుందంటే మన శరీరంపై వచ్చే చెమటంతా ఆవిరైపోయి ఇంకా శరీరం నుండి మరికొన్ని ద్రవాలు, నీరు కూడా ఆవిరైపోయే అవకాశం ఉంది. కనుక ఈరోజు ఆయన డీహైడ్రేషన్కి గురవటం అనేది వాస్తవం. డీహైడ్రేషన్కు గురి అవ్వటానికి ప్రధాన కారణం ఏసీ లేకపోవటం, ఫ్యాన్ వాడటం. తర్వాత బరువు కూడా తగ్గారు. ఒక 5 కేజీల బరువు తగ్గటం అదొక విశేషం. ఆయన దైనందిన జీవితంలో ప్రతిరోజు జైల్లో ఉన్న యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తున్నారు. తర్వాత తన వంటవాడు
తర్వాత సతీమణి భువనేశ్వరి వాళ్ళు పంపిన వంటనే జైలు అధికారులు అవకాశం ఇచ్చారు. ఇంటి నుంచి భోజనము తనకి ఎప్పుడూ తయారు చేసే వంటవాడు మాణిక్యం అనే వంటవాడు ఉన్నాడు. వాడు చేసిన భోజనమే తింటున్నా కూడా బరువు తగ్గటం అనేది విశేషం. ఈ బరువు తగ్గటానికి కారణం శరీరంలో ఉండే నీరు తగ్గటం, ఫ్యానుకి ఆవిరైపోవటం, డీహైడ్రేషన్ వల్ల బరువు తగ్గి ఉండొచ్చు. ఇంకోటి ఆయన మానసికమైన ఒత్తిడి, 24 గంటలు ఆలోచించటం, పార్టీ గురించి ఆలోచించటం. ఆయన జైల్లో ఉన్నా కూడా పార్టీ గురించి ఆలోచించడం, ఎన్నికల గురించి ఆలోచించడం, వ్యూహాల గురించి ఆలోచించడం, ఇవి చేయటం వల్ల మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంత బరువు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన డీహైడ్రేషన్కి గురయ్యాడు. తర్వాత ఒంటి మీద దద్దుర్లు వచ్చినాయి, చేతి మీద, గడ్డం మీద, ఛాతీ మీద ఎర్రటి దద్దుర్లు వచ్చినాయి. ఈ దద్దుర్లు రావడానికి కారణం ఏంటంటే రాజమండ్రి, కోస్తా ఆంధ్ర మొత్తం కూడా అక్కడ గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చెమటలు ఎక్కువ పడతాయి, వాతావరణం పొడిగా ఉండదు. అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో చెమటలు పట్టవు. ఇక్కడ వాతావరణంలో హైదరాబాదులో తేమ శాతము తక్కువ, అందువల్ల చెమటలు పట్టవు, పొడిగా ఉంటారు. మనం నివసించడానికి అనుకూలమైన వాతావరణం హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గత 38 ఏళ్ళగా సింహభాగము తెలంగాణలో ఉండటం వల్ల ఈ వాతావరణానికి అలవాటు పడ్డాడు. రాజమండ్రి కాదు, మొత్తము 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అక్కడ తేమ ఎక్కువ ఉండటం వల్ల చెమట ఎక్కువ పడుతుంది, ఒంటి మీద జిడ్డుగా ఉంటుంది. రోజుకు 2-3 సార్లు స్నానం చేసినా కూడా అలాగే చెమటలు పడుతూ ఉంటాయి. ఈ చెమట పట్టడం అలవాటు లేని వాళ్ళు, ఏసీల్లో ఉండేవాళ్ళు చెమట పట్టడం వల్ల, చెమట ప్రభావం వల్ల చెమటలో సోడియం క్లోరైడ్ ఉప్పు ఉంటుంది. దాని ప్రభావం వల్ల దురదలు వస్తాయి. దురదలే కాకుండా చెమట చర్మం మీద చేరటం వల్ల దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక చర్మ వ్యాధుల నిపుణుడు చూసినా ఆయన చిన్న డాక్టర్ అని చెప్పి జైలు సూపరింటెండెంట్ రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో ఉండే చర్మ వ్యాధుల నిపుణుల అధిపతిని పిలిచి జైల్లో చంద్రబాబు నాయుడికి పరీక్ష చేయించారు, మందులు ఇచ్చారు. ఈ మందులు తాత్కాలిక ఉపశమనమే, మూల కారణాన్ని తొలగించకుండా. అసలు ఈ చెమటకి దద్దుర్లకు మూల కారణము ఏసీ లేకపోవటం. మరి ఏసీ అనేది ఏమైనా జడ్జిలు, కోర్టులు ఆదేశిస్తే ఏమైనా పెడతారా అనేది, అది ఇప్పుడు చంద్రబాబు న్యాయవాదులు ఆ అంశాన్ని, ఎందుకంటే ఏసీబీ కోర్టు ఆమె మహిళా న్యాయమూర్తి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన యొక్క యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందులు అడుగుతూ ఉంది. ఇప్పుడు 16వ తారీఖున ఆయన్ని భౌతికంగా ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ లోపల చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు 3 కోర్టుల దృష్టికి, మరి ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆయన వయస్సును బట్టి 73 ఏళ్ళు, మరి ఆయన అలవాటు 85 నుంచి కూడా 38 ఏళ్ళగా ఏసీలో ఉండటం అలవాటు వల్ల, ఈరోజు ఫ్యాన్ వల్ల ఆ వాతావరణం అనుకూలించక ఇబ్బంది పడుతున్నాడనేది కోర్టు దృష్టికి తెచ్చి, కోర్టుల ఆదేశాలు ఇస్తే, కోర్టు అంటే జైలు మాన్యువల్లో లేని అంశాలు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. ఏసీబీ జడ్జి తీసుకోకపోయినా
రాజ్యాంగ విషయాలను పరిశీలించే రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుకు తప్పకుండా వాళ్ళకి సర్వాధికారాలు ఉంటాయి. మానవతా దృక్పథంతో ఆయన వయసు దృష్ట్యా ఏసీ ఏర్పాటు చేయండి అని ఆదేశించే హక్కు, ఆదేశించే అధికారము రాష్ట్ర హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు ఉండదేమో అనే అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు పరిశీలించవలసిన అవసరం ఉంది. లేదు, చంద్రబాబు నాయుడిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆమె దగ్గర దీన్ని ప్రస్తావించి తన యొక్క ఇబ్బందిని, ఈ భౌతికంగా ఏసీ లేని కారణం వల్ల తాను డీహైడ్రేషన్కు గురవ్వటము, చెమట విపరీతంగా పట్టడము, ఒంటి మీద దురద, దద్దుర్లు, ఇవన్నీ కూడా ప్రస్తావించవచ్చు. అయితే ఎప్పుడైనా కూడా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడికి కొద్దిగా షుగర్ ఉంది. అది ఆయన యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ద్వారా నియంత్రించుకుంటున్నాడు. షుగర్ ఉన్న వ్యక్తికి బ్లడ్ షుగర్ పరీక్ష చేసి షుగర్ను కూడా హెల్త్ బులెటిన్లో తెలియపరచవలసిన అవసరం ఉంది. షుగరు పరగడుపున ఏమీ తిన్నప్పుడు బ్లడ్ షుగర్ ఫాస్టింగు, గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలియపరిచే పరీక్ష HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. తిన్న తర్వాత బ్లడ్ షుగర్, పీపీ, పోస్ట్ ప్రాండియల్ అంటారు, అవి కూడా చేయవలసిన అవసరం ఉంది. భువనేశ్వరి తదుపరి బ్రాహ్మణి వాళ్ళిద్దరు కూడా వాళ్ళకెవరో వాళ్ళ కుటుంబ డాక్టర్లు ఎవరో చెప్పినట్టున్నారు, డీహైడ్రేషన్కు గురైతే, తీవ్రమైన డీహైడ్రేషన్కు గురైతే మూత్రపిండాలు పాడైపోవటం వాస్తవం. కానీ ఇంత తక్కువ ఉన్నప్పుడు మూత్రపిండాలు పాడవవు. అయినా మూత్రపిండాల పనితీరును గమనించడానికి ఒక పరీక్ష ఉంది, రక్త పరీక్ష. క్రియాటినిన్ అనే పరీక్ష చేస్తే వాళ్ళ అనుమానాలు కూడా తీరిపోతాయి. రాజమండ్రిలో ఉండే జనరల్ హాస్పిటల్లో అక్కడుండే ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ని పిలిచి ఆయనతో చెకప్ చేయించి రక్త పరీక్షలు చేయించడం ద్వారా కుటుంబ సభ్యులకు అపోహలు తొలగిపోతాయి. మూత్రపిండాల పరీక్ష, రక్తములో క్రియాటినిన్ 1.2 కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ క్రియాటినిన్ పెరిగితే అప్పుడు తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్కి మందులు వాడినా, మందులు వాడకపోయినా మూత్ర పరీక్ష అనేది కనీసం చేయవలసిన అవసరం ఉంది. ఈ హెల్త్ బులెటిన్, జైలువారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో మూత్ర పరీక్ష గురించి ఏమీ రాయలేదు. మూత్రములో ఏమైనా ప్రోటీన్, ఆ ప్రోటీన్ అనే ఆల్బుమిన్ పోతున్నదా, చీము కణాలు ఉన్నాయా, దాంట్లో కీటోన్ బాడీస్ అంటారు. ఈ కీటోన్ బాడీస్ ఉంటే అది ప్రమాద గంటికలు మోగించినట్టు. కనుక ఎవరికీ కూడా ఆరోగ్యవంతులకు కీటోన్ బాడీస్ అనేది ఉండకూడదు. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి కీటోన్ బాడీస్ చేయటం అనేది సాధారణం. అందువల్ల కుటుంబ సభ్యులకి అపోహలకు తావు లేకుండా జైలు అధికారులు బ్లడ్ షుగరు, క్రియాటినిన్, అలాగే యూరిన్ పరీక్ష, ఇవి కనీస పరీక్షలు, ఇవి చేయిస్తే బాగుంటుందని చెప్పి వైద్య నిపుణులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితిని అభూత కల్పనలు చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎవరూ ప్రచారం చేయటం సమంజసం కాదు. అలా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే, లేని దాన్ని ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దాన్ని ఫిర్యాదు లేకున్నా ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి కోర్టు ధిక్కార కేసు కింద కూడా పరిగణించే అవకాశం ఉన్నది. కనుక సోషల్ మీడియా ఛానల్స్ వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయగాని
అభూత కల్పనలు, లేని సమాచారము ప్రజలను గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న సమయంలో వాస్తవ సమాచారం ఇవ్వకుండా అభూత కల్పనలు చేయటం ఏమీ సమంజసం కాదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి స్వల్ప అస్వస్థత ఉన్నది వాస్తవం. ఆయనకున్న సమస్యలు డీహైడ్రేషన్కి ఆ జైలు పర్యవేక్షణాధికారి డిఐజీ రవికిరణ్, మేము ఎలక్ట్రాల్ పౌడర్ సరఫరా చేసాం, ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకొని నీళ్లు తాగటం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. అట్లాగే మనం కొబ్బరి నీళ్ళు ఇంటి దగ్గర నుంచి పంపించవచ్చు. రోజుకి ఒక 1/2 లీటర్కి తగ్గకుండా కొబ్బరి నీళ్ళు తాగితే కొంతవరకు మేలు జరుగుతుంది. ఇదే కాకుండా మజ్జిగలో ఉప్పేసి ఆ ఉప్పు వేసిన మజ్జిగ తాగటం ద్వారా కూడా డీహైడ్రేషన్ తగ్గుతుంది. డీహైడ్రేషన్ ఉన్నది, బరువు తగ్గారు. అక్కడ వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల, ఏసీ లేని కారణం వల్ల చర్మం మీద ఎర్రటి దద్దుర్లు ఇబ్బంది పెట్టడం, దాంతోపాటు దురద కూడా ఉంటుంది. ఏదో డాక్టర్లు, చర్మ వ్యాధుల డాక్టర్లు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో మందులు ఇచ్చినా ఇటువంటి ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు, చెమట, దురదలు వచ్చినప్పుడు ప్రకృతి ప్రసాదించిన వరం కొబ్బరి నూనె. ఈ ట్యాబ్లెట్లు ఇవి వాడచ్చు, ఆయింట్మెంట్లు వాడచ్చు. వాటితో పాటు కొబ్బరి నూనె పూసుకుంటే రోజుకు 4-5 సార్లు చక్కటి ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఏసీ విషయము, జైలు మాన్యువల్లో ఏసీ లేదు, ఎక్కడా భారతదేశంలో ఏసీలు లేవు కనుక వివిధ స్థాయిల్లో కోర్టులలో ప్రస్తావించి కోర్టు ద్వారా ఆయనకి ఏసీ ఏర్పాటు చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు పరిశీలించాలని వైద్య నిపుణులు కోరుకుంటున్నారు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు.